పరిస్థితి ఉన్నది. ఒకసారి ధర్నాలు చూడండి. నిన్న వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ధర్నాలు మీరే ఒకసారి చూడండి. షాయంపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సరిగా చాలా ఉన్నాయి అట్లా ధర్నాలు. అంటే ఇప్పుడు ఏంది, నీళ్లు ఉండి కూడా దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఆనాడు కేసీఆర్ గారు విజన్తో ఆయన ఎంతో కష్టపడి సమ్మక్క బ్యారేజ్ కట్టారు. ఇలా సమ్మక్క బ్యారేజ్లో నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయి. 22,000 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా ఈ రోజు కూడా వస్తా ఉంది. అంటే అన్నీ ఉండి కూడా నీళ్లు ఎత్తకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అంటే ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలా రైతాంగానికి పంటలు ఎండబెడుతున్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే కదా జూలై 13 నాడు పోయి మొత్తం నీళ్లు ఎత్తుతాం, 38 టీఎంసీలు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామన్నారు కదా. మరి ఏమైంది? 10 పంపులు నడుస్తాయని చెప్పినారు. నిన్నటి వరకు అది కూడా మీరు చూడండి. ఇది నిన్నటి, ఇది చూపి బాబు. ఇది నిన్నటి రిపోర్ట్. 5 పంపులు నడుస్తున్నాయి. ఇక డేట్ చూడండి, 20 జూలై 2026. నిన్నటి ప్రకారంగా ఫేజ్ 1లో 2 మోటార్లు, ఫేజ్ 2లో 1 మోటారు, ఫేజ్ 3లో 2 మోటార్లు. నిన్న నడిచినాయి 5 మోటార్లు నడిచినాయి. నిన్న సాయంత్రం కూడా 5 మోటార్లు నడుస్తున్నాయి. మంత్రులు పోయినప్పుడు 7 మోటార్లు, నిన్న సాయంత్రం మంత్రులు వచ్చిన తెల్లారికెళ్ళి 5 మోటార్లు నడుస్తున్నాయి. ఏమైంది? మీ సమస్య ఏంది? ఇడే ఎన్డీఎస్సీ అడ్డం లేదు కదా. అంటే మీ ఆలోచన ఏంది? కిందికి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమా? ఈ ఎలినినో కరువు పరిస్థితుల్లో నీళ్లు ఒడిసిపెట్టడమా? మీ కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది? ఇలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఈ కరువు, ఈ ఎలినినో కరువు ఇవాళ కాలం తెచ్చిన కరువు కాదు. వరంగల్ జిల్లా విషయంలో ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. కేసీఆర్ గారు సమ్మక్క బ్యారేజ్ కట్టి దేవాదుల 3 ఫేజులు పూర్తి చేసి నీళ్లు ఎత్తడానికి అన్ని సిద్ధంగా పెట్టిండు. కట్నీళ్లు పెట్టిన పొయ్యి లెక్క తయారున్నా కూడా మీ నిర్లక్ష్యం వల్ల నీళ్లు ఎత్తక వరంగల్ జిల్లాను కరువు కోరల్లో మీరు నిలుపుతా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేసింది. కట్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, వరంగల్ తాగునీరు అందుతుంది. కట్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? మీ గుర్తు, పోయిన సంవత్సరం కూడా 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల దేవాదులలో 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభమైనాయి. దాంతో 700-800 కోట్ల రూపాయల పంట వరంగల్ జిల్లాలో గత సంవత్సరం ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్ధాంతరంగా మీరు మోటార్లు ఆన్ చేయక 7-8 కోట్ల రూపాయలు విడుదల చేయక 800 కోట్ల రూపాయల పంటను పోయిన సంవత్సరం దేవాదుల కింద ఎండబెట్టింది కాంగ్రెస్. ఈ సంవత్సరం కూడా ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇలా